మొన్న పిన్నెల్లి గ్రామంలో మండా సాల్మన్ని హత్య చేసి మరి నిన్న దహనకాండకు వెళ్తున్నప్పుడు మరి బంధుమిత్రులు స్నేహితులు కార్యకర్తలు అందరూ కూడా మరి దహనకాండకు బయలుదేరినప్పుడు పోలీసు వాళ్ళు మరి అక్రమంగా వారిని ఆపేసి ఆధార్ కార్డులు అడుగుతూ మరి మీ ఐడెంటిటీ ఏంటి అని చెప్పేసి ఆపేసి దహనకాండకు ఇబ్బందులు పెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా దళితులపై కూటమి ప్రభుత్వం మరి దారుణంగా వ్యవహరిస్తుంది. మొన్న మరి అనేకమైన దళితులను హింసించి మరి బాధపెట్టడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సాల్మన్ గారు మరి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే ఊరు వదిలేసి బయట నుండి మరి నిన్న వారి భార్య అనారోగ్యంతో ఉంటే పలకరించడానికి వచ్చినప్పుడు ఐరన్ రాడ్లతో కొట్టి ఆయన్ని చంపేయడం జరిగింది. మరి చంపేయడమే కాకుండా మరి జనాలను కూడా వారి దగ్గరికి వెళ్ళకుండా చేయటం ప్రభుత్వాలు మరి అలాగే పోలీసు వారు మరి వారు చేస్తున్న కార్యక్రమాన్ని మరి ఖండిస్తున్నాము. మరి ఇలాంటి పల్నాడు జిల్లా పిన్నెంటి గ్రామంలో ఒక దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి మందా సాల్మాన్ని పచ్చమోకలో అతి దారుణంగా కిరాతంగా చంపడం హేయమైన చర్య. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల విఘాతం కలుగుతూ ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉత్పన్నమైంది. ఆమె హోంమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, మారణకాండలు, హత్యలు, కార్యకర్తలపై దాడులు పెరిగిపోయినాయి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే అక్కడ సిఐని సస్పెండ్ చేయండి. మరి ఆయన మన మృతి చెందినటువంటి సాల్మాన్ మీద కేసు కట్టడం చాలా హేయమైన చర్య. మీరు పతనమయ్యే రోజులు దగ్గరకున్నాయి. దళితులపై దాడులు మరి మీరు మానకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. గుమ్మడి వెంకటేశ్వరరావు, కైకలూరు నియోజకవర్గం, పెన్నెల్లి గ్రామంలో సాల్మన్ రాజు అనే వ్యక్తిని దళితుడు వైఎస్ఆర్సీపీ నాయకుడిని అతి దారుణంగా హత్య చేయటమే కాకుండా అతను దహన కాండకు వెళ్తున్న వారిని అందరినీ హింస పెట్టిన ఈ కూటమి ప్రభుత్వం చాలా దారుణంగా వాళ్ళ ప్రభుత్వమే ఉండవాడు లేనివాడిని చూసుకుని లేనివాడిని ఇంకా అణిచివేసి బానిసగా తయారు చేయాలనే మనస్తత్వం, వాళ్ళు బాగుపడాలనే మనస్తత్వంతో చేస్తున్నారు. ఇది త్వరలో దళితులందరూ, బీసీలు అందరూ ఒకటి, లేనివారు అందరూ ఒకటై జగనన్న పాలనలో మిమ్మల్ని అందరి మీద చర్య తీసుకునే పరిస్థితి త్వరలోనే ఉందని చెప్పేసి తెలియపరుస్తూ సెలవు. తర్వాత కేవలం వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల్ని, కార్యకర్తలనే టార్గెట్ చేసుకుంటూ మరి ఎటువంటి పాలన చేస్తున్నారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి నిన్న జరిగిన సంఘటన చూసుకుంటే మరి ఆయన ఆ విధంగా చనిపోయిన ఆయన మీద కేసు కట్టడమే కాకుండా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా సహకారంగా పూర్తిగా మరి టీడీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారండి. మరి ఎక్కడ అనేది చూడాలి. మన హోమ్ మినిస్టర్ గారిని నేను ఒకటి అడగదలుచుకున్నానండి. మరి జగన్ గారు పుట్టినరోజున పొట్టేళ్లను బలిచ్చారు, కుక్కలను బలిచ్చారు, కోళ్లను బలిచ్చారని ఏదో ఉగ్రవాదులు, తీవ్రవాదులు చేసినట్టు నడి రోడ్డు మీద కొట్టి నడిపించకుండా తీసుకెళ్లారు కదా. మరి అందరికీ ఒకే న్యాయము మా కూటమి పాలనలో అంటున్న హోమ్ మినిస్టర్ గారు ఈ రోజు నిన్న జరిగిన దానికి బాధ్యులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదే విధంగా నడి రోడ్డు మీద నడిపించి నేను కూటమిలో ఉన్నా కాకుండా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ని కాబట్టి నా విధులు బాధ్యత నేను నిర్వహిస్తున్నానని చెప్పేసి చెప్పగల దమ్ము, ధైర్యము అనిత గారికి ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నామండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నాడే కానీ ఏ రోజున ఈ రకంగా ఎస్సీలని ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. మరి ఆయన ఎస్సీలని రెండు కళ్ళగా చూశారు. ఎప్పుడు కూటమి పాలన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలంటే ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకున్నాడు కానీ ఈ రకంగా ఎప్పుడు మనిషిగా చూడలేదు. దళితులు అంటే కేవలం కూటమి ప్రభుత్వానికి ఓటర్స్ మాత్రమే. వాళ్ళు పోతే ఎంత, ఉంటే ఎంత అనే ఒక ఆలోచన విధానంతోనే నిన్న అక్కడ జరిగింది. మరి డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతున్నామండి. ప్రజల కట్టే పన్నుల మీద మీరు జీతాలు తీసుకుంటున్నారండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేదా మరి కూటమి నాయకులు ఎవరో ఇంట్లో వచ్చి ఇచ్చే డబ్బులు కాదండి మీకు జీతాలు. ప్రజల గురించి ఆలోచించండి. మీకు ప్రజలే కానీ పార్టీలతో పని లేదండి. మీరు చేసే విధానం కరెక్ట్ కాదని చెప్పేసి డిపార్ట్మెంట్ వారిని కూడా మేము అడుగుతున్నామండి. ఏలూరు నియోజకవర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో
ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియపరచడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లా పల్నాడు ప్రాంతం గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మాండ్రు శాంసన్ అనే ఒక దళిత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు 2024 ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వారు సేవలు అందించారని ఆ గ్రామంలో సుమారు 200 మందిని గ్రామానికి రాకోకుండా వారందరూ తెలుగుదేశం పచ్చమోకలు వారందరినీ తరిమి కొట్టి గ్రామంలోకి రానివ్వట్లేదు. ఈ సందర్భంగా శాంసన్ గారి భార్య ఆరోగ్య పరిస్థితి బాగోని సమయంలో సాల్మన్ గారి భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదని ఆయనకి సమాచారం అంది. తన భార్యను చూసుకోవడానికి గ్రామంలోకి వస్తున్న సమయంలో పచ్చమూకలు ఇనప రాడ్లు బాంబులతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచి 2 రోజులు హాస్పిటల్లో ఉండి నిన్న మృతి చెందడం జరిగింది. ఆ మృతి చెందిన యొక్క ఆ కార్యకర్తపై అక్కడ లోకల్ సిఐ కేసు కడతాం అనేది ఒక చనిపోయిన వ్యక్తిపై కేసు కడతాం అనేది ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఈ కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిపై జరుగుతున్న అరాచకాలు అన్నీ కాదు. ముందు పార్టీ నాయకులపై మొదలుపెట్టారు. పార్టీ నాయకులపై అరెస్టులు చేశారు. వారిని హత్య చేయడం జరుగుతుంది. అక్కడ మాచర్లలో పిన్నెల్లి సోదరులను ఇలాగే లేని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టారు. వారి అనుయాయులు అందరినీ కూడా మూకమ్ముడిగా తుదముట్టించడమే. వారందరూ దళితులందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు. వారందరినీ అంతమందిద్దామని ఈ పచ్చమూకలు చేస్తున్న ప్రయత్నం ఇది కాలం గిర్రున తిరుగుతుంది. అప్పుడే 2 సంవత్సరాలు పూర్తయినాయి. ఎవరు కూడా ఈ కాలంలో అతీతులు కాదు. ప్రతి ఒక్కరికి ఆ దేవుడే సమాధానం చెప్తాడు. ఈ 3 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు దీనికి మూల్యం చెల్లించుకోవాలి. ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క శాంసన్పై చనిపోయిన వ్యక్తిపై కేసు కట్టిన సిఐని అక్కడున్న డిఎస్పీని అందరినీ కూడా సస్పెండ్ చేసి తగు విచారణ చేయవలసిందిగా అక్కడున్న దళితులకి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటాం.